నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంకారావు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక జరుగుతుంది ప్రచారం ముగించుకోవాల్సిన సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో సీనియర్ ఎన్టీఆర్ గారు తారక రామారావు గారి చుట్టూ పాలిటిక్స్ నడుస్తున్నాయి అనేది ఒక వార్త సో ఇందులో వాస్తవం ఎంత ఉంది అనేది తెలుసుకుందాం మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ సార్ నందమూరి తారక రామారావు గారు అంటే ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎన్నికలు ఏవైతే ఉప ఎన్నికలు జరుగుతున్నాయో ఈ ప్రచారంలో ఎన్టీఆర్ గారి పేరుని వాడుకుంటూ ప్రచారం చేస్తున్నారు అని చెప్పేసి ఒక వార్త వచ్చింది దీన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా? ప్రచారం ముగుస్తున్న సమయంలో కేటీఆర్ గారు అన్ని ఛానల్స్ కి వెళ్ళి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అవును, దాంట్లో ఏం చెప్తున్నారంటే అన్ని ఇంటర్వ్యూలో నా పేరు తారక రామారావు, కల్లగుంట తారక రామారావు, తారక రామారావు అనేటువంటి పేరు నేను నందమూరి తారక రామారావు గారిని ఆదర్శంగా తీసుకొని పెట్టుకున్నటువంటి పేరు అని చెప్తున్నాడు ఆయన. ఒకటి. రెండు, తెలుగుదేశం పార్టీలో నుంచి కేసీఆర్ గారు ఎదిగారు. కేసీఆర్ గారు రాజకీయ ప్రయాణమే అక్కడి నుంచే స్టార్ట్ అయింది. మొట్టమొదట ఎన్టీ రామారావు గారు బీఫామ్ ఇవ్వటే ఆయన ఎమ్మెల్యే అయ్యారు. అక్కడి నుంచే కేసీఆర్ గారి రాజకీయ ప్రయాణం ప్రారంభమైంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తారు. కాంగ్రెస్కి వ్యతిరేకంగా పుట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, రామారావు గారు పెట్టారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తారు అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. అయితే ఇదే కేటీఆర్ గారు ఇంటర్వ్యూలో చెప్తున్నారు. ఇదే కేటీఆర్ గారు ఏమంటారు మళ్ళా ఇంతకు ముందు కొంచెం వెనక్కి వెళ్తే కొంచెం వెనక్కి వెళ్తే అధికారంలో ఉన్నప్పుడు వెనక్కి వెళ్తే ఆయన అన్న మాటలు ఏంటి? అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి జనరల్ జైల్లో పెట్టారు. ఎవరు? జగన్ నిరాధారమైనటువంటి కేసుల్లో పెట్టారు అని చెప్పి అంటున్నారు. ఆ సందర్భంగా అప్పుడు పవర్ లో ఉన్నటువంటి కేసీఆర్ గారు అలాగే కేటీఆర్ గారు, ప్రత్యేకించి కేటీఆర్ గారు, జగన్ బ్రో ద వండర్ఫుల్ సినిమా చూపించావు, భలే ఉంది బ్రో షో అని చెప్పి చెప్పారు. ట్వీట్ చేశాడు అఫీషియల్ గా. ఓకే, ఆయన నంద్యాల నుంచి విజయవాడకి రోడ్డు మార్గం ద్వారా పోలీసులు తీసుకొస్తుంటే ఆ షో అది చూసి షో భలే ఉంది బ్రో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని అద్భుతంగా పొగుడుతూ ట్వీట్ చేసిన ఈయన. ఆ తర్వాత ఆయన అరెస్ట్ ని నిరసిస్తూ ఇక్కడ తెలంగాణలో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ అభిమానులు, చంద్రబాబు నాయుడు గారి అభిమానులు నిరసనలు వ్యక్తం చేయడానికి వస్తే అక్కడ పంచాయతీ ఇక్కడ పెట్టు ఎందుకు, ఇంకో మాట కూడా అన్నాడు, అది పద్ధతి కాదని చెప్పి నేను చెప్పట్లేదు. పక్కింటి పంచాయతీ మనకెందుకు, ఇక్కడ ఎందుకు, మీరు వెళ్ళి అక్కడ పోయి ధర్నాలు చేసుకోండి, నిరసనలు చేసుకోండి అని చెప్పారు. ఇది ఔటర్ రింగ్ రోడ్ లో కొంతమంది ఐటీ ఉద్యోగులందరూ కూడా వాళ్ళ నిరసనలు వ్యక్తం చేసుకుంటే మీరు ఎవరు ఇక్కడ చేయడానికి లేదన్నారు. నెంబర్ 2. నెంబర్ 3, వీళ్ళు అది వద్దన్న తర్వాత పర్మిషన్ తీసుకొచ్చుకొని కోర్టు నుంచి పర్మిషన్ తీసుకొని పోలీస్ పర్మిషన్ కూడా తీసుకొని ఒక మీటింగ్ పెట్టారు ఎల్బీ స్టేడియంలో. ఆ మీటింగ్ లో ఆయన రిస్ట్రిక్షన్ పెట్టారు, పాలిటిక్స్ మాట్లాడకూడదు, ఇక్కడ తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడకూడదు అని చెప్పి రిస్ట్రిక్షన్ పెట్టారు. ఇదే కేటీఆర్ గారు. తర్వాత ఇంకొంచెం వెనక్కి వెళ్తే ఎన్టీఆర్ ఘాట్ ఉంది కదా, ఎన్టీఆర్ ఘాట్ ని తొలగిస్తాం, అక్కడ మనం అంబేద్కర్ స్మృతి వనం కలదాం అని చెప్పేసి ఒక ప్రపోజల్ పెట్టారు. అంబేద్కర్ ఘాట్కి ఎర్త పెట్టారు. ఆ పక్కన ఇప్పుడు ఎన్టీఆర్ ఘాట్కి ఎంతైతే భూమిని కేటాయించారు దాంట్లో కొంత భాగం ఇప్పుడు అంబేద్కర్ గారికి స్మృతి వనం కట్టించారు. ఆ సందర్భంగా ఏం జరిగింది అనేది అందరికీ తెలుసు. ఇక జూబ్లీ హిల్స్ నియోజకవర్గ పరిధిలో ఎన్టీ రామారావు గారి విగ్రహం పెడుతుంటే, ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని పెడుతుంది కాదు, ఎన్టీఆర్ రామారావు గారి విగ్రహం పెడుతుంటే దాన్ని తీసేసి దాన్ని పెట్టనీయకుండా అడ్డుకున్నాడు మాగంటి గోపీనాథ్. దానికి బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఆదేశాలు జారీ చేసిందని చెప్పి అప్పుడు వచ్చినటువంటి న్యూస్. ఆ తర్వాత అదే పార్టీలో ఉన్నటువంటి కృష్ణారావు, ఆయన గూకట్పల్లి ఎమ్మెల్యే, ఆయన వచ్చి ఎన్టీ రామారావు విగ్రహాన్ని పెట్టించారు. మరి గోపీనాథ్ ని ఆ విగ్రహం పెట్టకుండా చేయమని చెప్పి ఎవరు చెప్పారు? ఒకటి. ఇంకొంచెం వెనక్కి వెళ్తే ట్యాంక్ బండ్ మీద పెట్టినటువంటి విగ్రహాలని తీసేయండి అని చెప్పారు. ఇవన్నీ ఆంధ్రాలకు సంబంధించినవి ఇవన్నీ తీసేయండి అని చెప్పారు. ఇవన్నీ
జనం మర్చిపోయి ఉంటారు అని చెప్పి అనుకోవచ్చు. ఇప్పుడు ఏమంటారు, ఇప్పుడు తాజాగా ఆయన ఇంటర్వ్యూలు ఏమంటున్నారు, ప్రత్యేకించి ఇదే హైలైట్ చేస్తున్నారు. ఏమంటున్నారు ఆయన, ఇప్పుడు అందరూ ఒకటే, మేము ఎన్టీ రామారావు విగ్రహం ఖమ్మంలో పెడుతుంటే మేమే పెట్టాము, మా అజయ్ పెట్టాడు, మా బీఆర్ఎస్ పార్టీ అజయ్ పెట్టాడు ఎన్టీ రామారావు విగ్రహాన్ని. అక్కడ ఎవరు పెట్టాడు, ఎన్టీ రామారావు పేరు పెట్టుకున్నాను నేను అని అంటారు. ఇదే కల్వకుంట్ల ఫ్యామిలీ కేసీఆర్ గారు, కేటీఆర్ కాకుండా వాళ్ళ నాన్న కేసీఆర్ గారు ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే, మీరు ఎన్టీ రామారావు గారి పేరు మీ కొడుకు పెట్టుకున్నారంట కదా అని అడిగితే, లేదు నక్షత్రం ప్రకారం పెట్టుకున్నాం, ఎన్టీ రామారావు గారి పేరు పెట్టుకోలేదు మేము, నక్షత్రం ప్రకారం మీరు రావాలి కాబట్టి పెట్టుకున్నాము, అప్పుడు అది ఫెమిలియర్ కాబట్టి అది పెట్టుకున్నాం అని చెప్పాడు ఆయన. అంటే వీళ్ళే పవర్లో ఉన్నప్పుడు ఒక రకంగా, పవర్లో లేనప్పుడు ఒక రకంగా ఎన్టీ రామారావు గారిని ఎక్స్పోజ్ చేస్తుంటారు. ఇప్పుడు ఎన్టీ రామారావు గారికి కాల్ చేసింది మళ్ళా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో బయటపడటానికి. అంటే కమ్మ వాళ్ళు ఎక్కువ ఉన్నారని, కమ్మ సమాజ వర్గం దాదాపుగా 30,000 నుంచి 40,000 మధ్యలో ఉంటారు అనేది ఒక అంచనా. వీళ్ళు డిసైడ్ ఫ్యాక్టర్, వీళ్ళని సంతృప్తి పరచాలి, ఈ ఓట్లు మనం రాబట్టాలి, అందుకని జై ఎన్టీఆర్ అంటున్నారు. ఇప్పుడు ఏమంటున్నారు, ట్యాంక్ దగ్గర విగ్రహాలనే తీసేయమని చెప్పినటువంటి కేటీఆర్ కల్వకుంట్ల ఫ్యామిలీ, ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి గారు నేను ఎన్టీఆర్ విగ్రహాన్ని ఇక్కడ మైత్రివనంలో పెడతాను, ఎవరు అడ్డు వస్తారా రండి, అడ్డుకునేవాడు దుర్మార్గుడు అన్నాడు. ఎవడు అడ్డుకుంటే వాడు దుర్మార్గుడు. ఎన్టీ రామారావు గారి లాంటి మహానుభావుల్ని ప్రాంతాలకి పరిమితం చేసిన వాళ్ళు అజ్ఞానులు అన్నాడు ఆయన. ఇప్పుడు దానికి ఈయనేమంటాడు, ఎన్టీ రామారావు గారు లాంటి వాళ్ళ విగ్రహాన్ని పెడితే మేమెందుకు కాదంటాం, మేము కాదన్నాం, మేము సపోర్ట్ చేస్తాం అని అంటున్నాడు. ఇదే కేటీఆర్, ఇదే కేసీఆర్ అప్పుడేమో ట్యాంక్ బండ్ దగ్గర ఉండేటువంటి విగ్రహాలను మొత్తం ఆంధ్రాలో తీసేయండి అని చెప్పినటువంటి వాళ్ళు, ప్లస్ పేర్లన్నీ మార్చారు, అన్ని పేర్లు మార్చేశారు. ఇది యూనివర్సిటీల పేరు మార్చారు, అన్ని ఆంధ్రాలో పేర్లు ఎన్నో. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళు చేయగలిగింది వాళ్ళు చేశారు. వాళ్ళు ఆ రోజున ఫెమిలియర్ అనే కదా పెట్టింది. రాష్ట్రం విడిపోయినంత మాత్రాన వాళ్ళ పేర్లు తీసాల్సిన అవసరం ఏమొచ్చింది, లేదు కదా. ఇవాళకి కూడా ఢిల్లీలో అబ్రహం రోడ్లు, లింకన్ రోడ్లు ఇవన్నీ ఉన్నాయి కదా, ఎప్పుడో ముస్లిం రాజులు పేర్లు ఇవాళ కూడా ఉన్నాయి కదా. మరి అలాంటిది ఇక్కడ ఆంధ్రాలో ఎవరు కనపడకూడదు, కవులు కనపడదు, ఆంధ్రాలో కళాకారులు కనపడకూడదు, తర్వాత రాజకీయ నాయకులు కనపడకూడదు, మేధావులు కనపడకూడదు, లేదంటే తెలుగు జాతికి గౌరవం తీసుకొచ్చినటువంటి ఎన్టీ రామారావు గారు లాంటి వాళ్ళు ఉండకూడదు, వాళ్ళ వాసనలు ఇక్కడ ఉండకూడదు అనేటువంటి భావనతో మాట్లాడినటువంటి వాళ్ళు ఇవాళ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక రాగానే ఈ విధమైనటువంటి వాయిస్ వినిపిస్తున్నారు. అంటే ఇప్పుడు ఓటర్స్ తర్వాత ఆంధ్రాలో ఎన్ని రకాలుగా మాట్లాడారు. అవును, ఆంధ్రాలో అంటే ఎన్ని రకాలుగా మాట్లాడారు. వెనక్కి వెళ్ళిపోవాలి, మీరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు అన్న మాటలు కూడా వాళ్ళవే. అది సరే, వెనక్కి వెళ్ళిపోవాలి, గో బ్యాక్ ఇవన్నీ ఓకే కామన్, కానీ అంతకన్నా ఎక్కువ మాట్లాడారు కదా. ఆంధ్రాలో దోపిడీదారులు, వాళ్ళంత దుర్మార్గులు లేరు, లేదంటే వాళ్ళు దోచుకోవడానికి వచ్చారు, ఇవన్నీ మాట్లాడారు కదా. మరి మొన్న మార్వాడి గోబ్యాక్ అన్నప్పుడు ఇదే ఆంధ్రాలో సపోర్ట్ కోరారు మళ్ళీ మీరు. గోబ్యాక్ మార్వాడీల ఆధిపత్యం పెరుగుతుంది హైదరాబాద్ లో. మరి అప్పుడేమో ఆంధ్రాలో మంచోళ్ళని చెప్పి యాంగిల్ మాట్లాడుతున్నారు. ఎలా ఇప్పుడు ఎలక్షన్ వచ్చినప్పుడు, లేదంటే మీకు ఇబ్బంది కలిగినప్పుడు స్థానికేతరులు తర్వాత కమ్మ సామాజిక వర్గంలో పనికి వస్తారా? ఆయన చెప్తుంటాడు, అప్పుడప్పుడు సామెత చెబుతుంటాడు, ఏరు దాటి దాకా మల్లన్న, ఏరు దాటినంత బోడి మల్లన్న అని సామెత చెబుతుంటాడు. ఎడ్డోడైనా మడ్డోడైనా మనోడే కావాలి, ఇంకొకడు వద్దు అని చెప్పి ఈయన సామెతలు చెబుతుంటాడు. ఈయన మళ్ళీ ఇప్పుడు ఇంటర్వ్యూలు ఇస్తూ అందరికీ ఇంటర్వ్యూలు ఇస్తూ 2023 అసెంబ్లీ ఎన్నికలు మీరు గమనిస్తే ఒక్క ఆంధ్ర రిపోర్టర్లకు కూడా ఆయన ఇంటర్వ్యూలో, ఇవాళ ఆంధ్ర వాళ్ళు యాంకర్లు పెట్టుకుని ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు ఆయన. సో ఈ తేడాన్ని గమనించాలి. పబ్లిక్ మెమరీ పవర్ ఏదో షార్ట్ మెమరీ పవర్ అనుకుంటాడు ఆయన, అలా ఉండదు. అందులో జూబ్లీ హిల్స్ లాంటి ప్లేస్ లో అలా ఉండదు. ఎన్టీ రామారావు గారు లాంటి మహానుభావుడిని ఒక ప్రాంతానికి పరిమితం చేసి ఆయన్ని విగ్రహాలనే తీసేసి ఆయనకు సంబంధించినటువంటి ఆనవాళ్లే లేకుండా చేయాలని చెప్పి ప్రయత్నం చేసినటువంటి వాళ్ళు కదా.
ఎన్టీ రామారావు గారు భిక్షతో రాజకీయానికి వచ్చారని చెప్పి ఆయనే చెబుతున్నాడు. అవును ప్లస్ బీఆర్ఎస్ పార్టీలో అందరూ తెలుగుదేశంలో ఉన్నారని చెబుతున్నారు. అవును ఆయనే చెప్తున్నాడు. ఇదే మాట మనం అనేక సందర్భాల్లో విశ్లేషణ సందర్భంగా అంటే ఇది ఆంధ్రుడు అని చెప్పి విమర్శిస్తారు. ఇప్పుడు కేటీఆర్ గారు చెప్తే ఓకేనా? ఇప్పుడు కేటీఆర్ గారు ఏదైనా మాట్లాడచ్చు. సో ఓటర్స్ ఆలోచించాలి. అదే ఇప్పుడు 14% రిజర్వేషన్లు ఇస్తా ఉన్నాడు ముస్లింలకి. ఇచ్చారా? ఇవ్వగలిగారా? ఇవ్వడానికి అవకాశం లేదని తెలుసు కదా కేసీఆర్ గారికి. అన్ని రకాల కొన్ని లక్షల పుస్తకాలు చదివినటువంటి కేసీఆర్ గారికి అది సాధ్యం కాదని చెప్పి తెలుసు కదా. మరి ఎందుకు 14% రిజర్వేషన్ ఇస్తానని చెప్పి అనౌన్స్ చేశారు ముస్లింలకి? మోసం చేయటం కదా. దళితులకి 3 ఎకరాలు ఇస్తా ఉన్నారు, ఇచ్చారా? దళిత బంధు ఇస్తా ఉన్నారు, ఇచ్చారా? దళితుల్ని సీఎం చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీని రాష్ట్రం ఇస్తే. అవును మరి ఇవన్నీ ఏంటి? ఇవన్నీ ప్రజలకు గుర్తుండవా? సో ప్రజలు విఘ్నులు. వాళ్ళ సమయం వచ్చినప్పుడు సరైన విధంగా స్పందిస్తారు. ఓకే రైట్. థ్యాంక్ యూ సో మచ్.